వాళ్ళది టీవీఎస్ షోరూమ్ వాళ్ళది ఫైనాన్స్ ఆఫీసర్ అది కింద దాన్ని ఫోన్ చేశానండి. రిసిప్ట్ ప్లస్ లేదు మొన్న చెప్పాను. పోయిన నెలలో ఎక్కడ కట్టాడు? ఇంటికాడికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళారు. పెనాల్టీ 500 తీసుకెళ్ళారంట. ఎక్కడ సార్? ఏ ఊరు సార్? నెహ్రూ నగర్ నందిని బండి తీసుకొచ్చాను. మరీ నందిన బండి సీల్ చేసి యాడ్లో పడేస్తున్నా ఇస్తారు కదా. ఒక నెలకే చేస్తారా? 2 నెలలు అయింది. ఒక నెల అని మీరే చెప్పి నెలతో 2 నెలలు. మీరు ఒక నెల అని చెప్పాను నాకు 2 days బ్యాక్. మా మేనేజర్ నెంబర్ ఇస్తాను. నేనే బండి ఇవ్వండి. అతనితో మాట్లాడుకోండి. 500 తెచ్చింది ఎవరు? ఇంటికాడికి 500 తీసుకెళ్ళి వస్తారు. అందరూ వస్తారు బయటికి. 800 857 8169 8169. ఒకసారి అగ్రిమెంట్ చూపిస్తారా? అగ్రిమెంట్ అయ్యారు కదా. అంటే మొన్న మీరు ఇది అగ్రిమెంట్లో ఉంటుంది అన్నారు. ఫైనాన్స్ తీసుకున్నప్పుడు అగ్రిమెంట్లో ఏం చూపిరు, సంతకాలు పెట్టి అంటారు. చదివే టైం ఇవ్వరు కదా. అమ్మాయి చదివిన అమ్మాయి కాదు. మీరు చదువుకోండి. ఇస్తే చదువుకుంటే లాజికల్ గా మాట్లాడటం లాజిక్ కాదండి. చెప్పేది కూడా ఏనండి. ఈ సాగు నుంచి లాజికల్ గా మాట్లాడటం కంటే మామూలు చిన్న లాజిక్ గా మనం మాట్లాడుకుంటాం. 1వ తారీఖు బండి డబ్బులు వస్తే 1వ తారీఖు కడతానన్న వాళ్ళు ఇప్పటి వరకు ఏమైనా ఫోన్ చేశారా? ఇప్పటి వరకు మామూలుగా నేను ఇంటికి వచ్చి బండి తెచ్చేటప్పుడు ఏం చెప్పారు? అది వదిలేండి. ఇంకా అన్ని మీ అన్ని వదిలేసి మాయ పట్టుకుంటావా? తీసుకెళ్ళిపోయారు. ఫోన్ చేసి మాట్లాడుకుంటా. మేనేజర్ నంబర్ ఇచ్చాను. లేదు, యార్డ్ లో ఉంది బండి. యార్డులో ఉంది బండి. నేను మేనేజర్ నెంబర్ ఇచ్చాను కండి. అతనితో మాట్లాడుకోండి. ఫీజు ఒక నెల కట్టకపోతే హలో డబ్బులు తీసుకున్నాడు. పేరు చెప్పాడా? మహేష్ ఎవరండి మీ స్టాఫ్? అలా బండి ఇచ్చిన మీ చెప్పమంటగా. చట్టం అయితే ఎప్పుడైంది డబ్బులు కాడ బండి కాడ చట్టం ఏంది? అతనితో మాట్లాడుకోండి. 500 పెనాల్టీ తీసుకున్నాడు ఏమో మనకి. వాడు కూడా అంత గతి లేనివాడు. వాడు కూడా మీరే పని చేసుకునే వాళ్ళు మీ కాడ తీసుకుంటుంది. ఇతని పేరు ఏం పేరండి మీ మేనేజర్? శ్రీనివాస్. ఎక్కడ ఉంటారు? అవును ఉంటారా? బయట ఉంటారా? సీజ్ చేసినప్పుడు రిసిప్ట్ ఏమైనా ఇస్తారా? ఏమండి అలాంటి మీరు బండి తీసుకురట్టం కదా సార్. తెచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు? మగవాళ్ళు లేనప్పుడు తీసుకెళ్తే వాళ్ళు చదువు లేని వాళ్ళు వాళ్ళంతా వేసుకోండి. కొట్టి తీసుకొచ్చారంట మీరు. కొట్టి తీసుకొచ్చారని చెప్తున్నారు. ఎవరిని కొట్టా నాకు తెలియదు కదా. నేను లేను ఆ రోజు. ఉన్నారు అందరు చూస్తున్నారు. కొట్టారంటే ఎవరిని కొట్టారు మాకు కూడా తెలియదే. బ్రదర్ బండి ఉంచుకో, డబ్బులు ఇచ్చేసేవాలి. హలో సార్, నా పేరు కిషోర్ అండి. ఇప్పుడు ఇక్కడ ఒంగోలులో మీ బ్రాంచ్కి వస్తే మీ నెంబర్ ఇచ్చారు. బండి సీజ్ ఒక నెల అమౌంట్ కట్టలేదని సీజ్ చేశారన్నారు. కానీ సీజ్ చేయలేదు. అది నందిని, మేరీ నందిని పేరు. ఒక్క నిమిషం. ఏ బండి అమ్మా ఇది? టీవీఎస్ కంపెనీ జూపిటర్ టీవీఎస్. 1 month కట్టారు. బండి మేమేనండి ఇచ్చింది. మా వాళ్ళే బండి. సార్ ఒక మాట సార్, అదేం మా తెలియదు సార్.
ఈ వెహికల్ గురించి అయితే చేశాను, నేనే చేశాను. నిన్న మొన్న అతనికి మీ మ్యాథ్స్ వస్తే చెప్పారు సీజు 1 మంత్ కట్టకపోతే సీజ్ చేస్తారా? అలాగా సార్, 1 మంత్ కట్టకపోతే టీవీఎస్ షోరూమ్కి వెళ్తే ఒక నెల కట్టకపోతే తీసుకోరు బండి, కుమార్ అనేవాడు యాదవ్ మంచివాడు కాదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సార్ ఇప్పుడు బండి మీరే తీసుకున్నారు, డబ్బులు కట్టించుకున్నారు, డౌన్ పేమెంట్ కింద కట్టించుకున్నారు ఫస్ట్. ఏమంటే ఏ ఆఫీస్కి వస్తే మేము ఇదే అని చెప్తా అంటే బండి ఎవరు ఇస్తారు? సీజ్ చేశారు కదా, సీజ్ చేశారు, రిసిప్ట్ ఇమ్మన్నాడు సీజ్ చేసామని చెప్పి. బండి వారంలో సీజ్ చేశారు, సీజ్ చేసినప్పుడు రిసిప్ట్ అడిగితే బండి చెప్పా పెట్టుకున్న మగవాళ్ళు ఉన్నప్పుడు లెటర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు తీసుకెళ్ళి వారం అయింది బండి, డబ్బులు కట్టేదానికి వెళ్తే లెటర్ అండి, లెటర్ కావాలా? ఇమీడియట్ కావాలి కదండి, బండి ఎత్తుకెళ్ళినప్పుడు ఇచ్చేయాలి కదా. ఇప్పుడు సీజ్ చేసినప్పుడు ఒక మాట అండి, అలా కదండి. ఓకే ఓకే ఓకే, 1 నెలకి ఎవరైనా చేస్తారు, నేను ఫైనాన్స్ తీసుకోండి. నేను టీవీ షోరూమ్కి వెళ్తే కొత్తది అవసరం లేదండి సార్. ఫస్ట్ నుంచి ఓకే, నాకు తెలుసు అండి. ఇంకో చెప్పండి. ఓకే వాస్తవమే మీరు చెప్పింది. 1 నెల కట్టారు, ఇంటికి వచ్చినప్పుడు రిసిప్ట్ ఇస్తారా ఇవ్వరా కస్టమర్కి డబ్బులు తీసుకున్నప్పుడు? వాళ్ళు ఆగండి, నేనే డబ్బులు కానీ కట్టుంటే వాళ్ళు చదువు లేని వాళ్ళు కట్టింది ఒక ఇన్స్టాల్మెంటు, 1 నెల కట్టాల్సింది కట్టలేదు, కడతా ఉన్నారంట. ఇంటికి వచ్చి రోజు రచ్చే అంటే కష్టం. వాస్తవమే, డ్యూటీ అంటే ఇంకా కొట్టమని ఆడవాళ్ళ మీద పడమని మీ డ్యూటీ అంతే. మీరు లాయర్ కాదండి భలేవారు. ఇప్పుడు మీరు ఏసీ రూమ్లో కూర్చుంటారు, 10 మాట్లాడి వింటాం సార్, 10 చెప్పండి వింటాను. వాస్తవం కాదంటులా. నాకు బాగా తెలుసు అండి, కానీ అంత వరస్ట్ వాళ్ళని పెట్టుకొని స్టాఫ్ని అటు మెయింటైన్ చేస్తున్నారు సార్ మీరు. కాదు, ఇప్పుడు సార్ మీ స్టాఫ్ నన్ను మీకు కోపం వస్తుందేమో కానీ ఏమండి, వాడు 2005లో తీసుకెళ్ళి బిల్డింగ్ కట్టేది వాడు వస్తాడు, దానికి కాదు అది పాయింట్. ఇంకోటి రెస్పాన్స్ ఉండాలి ముందు. నేను అడుగుతుంది అదే సార్, ప్రెషర్ అనేది ఉంటే ప్రైవేట్ కంపెనీలు కాదంటలా.